హాయ్ హలో వెల్కమ్ టు NN6TV. నేను మీ సంతోష్ అండ్ మనం బూరుగుల పక్కన కాశిరెడ్డిగూడెంలో ఉన్నాం. ఏదైతే జబర్దస్త్ కొమరమ్మ ఎవరైతే ఉన్నారో అందులో బాధితుడు అనుకోవచ్చు, బాధిత పట్ట మనిషి అనుకోవచ్చు, శ్రీనాథ్ ఎవరైతే ఉన్నారో శ్రీనాథ్ ఇంటి దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ అసలు మరి శ్రీనాథ్కు ఎంతవరకు సంబంధం ఉంది, ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే ఇక్కడ కొమరంది తప్పుందా లేదంటే శ్రీనాథ్ది తప్పుందా? శ్రీనాథ్కి కొమరంకి 2 years నుంచి వాట్సాప్ చాటింగ్ డిస్కషన్ అవుతూ ఉంటే మధ్యలో ఈ శ్రీనాథ్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనాథ్ మరి ఎందుకు వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పలేదా? వాళ్ళ మమ్మీ అంటున్నారు మా బాబు ఆల్రెడీ మందు తాగిండు, ఈయన గురించే అప్పుడే చనిపోయేటోడు బతికిండు, మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ మమ్మీ గొంతు పోయింది మాట్లాడదామంటే కూడా మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఈ బాధితులు మొత్తం వాళ్ళ పిల్లలు ఎవరైతే 8 మంది పిల్లలు అక్కడికి కొట్టడానికి వెళ్ళిర్రు అని ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళ పేరెంట్సే వీళ్ళందరూ కూడా ఏంది పరిస్థితి అనే ఒక గందరగోళంలో అయితే ఉన్నారు మేజర్గా. ఈమె శ్రీనాథ్ వాళ్ళ మమ్మీ. అమ్మాయి, మీ శ్రీనాథ్ షార్ట్ ఫిలిం షూట్కి ఎప్పటి నుంచి వెళ్తా ఉన్నాడు, మీకేమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పిండా? ఏంది అసలు? అయితే 4 సంవత్సరాల సార్లు వెళ్ళాడు సార్. 4 సంవత్సరాల సార్లు వెళ్తుంటే నేనన్నా బిడ్డ నువ్వు ఇన్ని రోజులు పోతున్నావు, 4 సంవత్సరాలే కొమరాక అంటావు, ఎన్నడు ఫేమస్ అయితే లేవు, నీకు మైకు ఈయన పెడతలేదు, అందరికి మైకు పెడుతుంది, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావా లేదా, ఫేమస్ అయితే లేవంటే ఫేమస్ అయిపోయి చేపిస్తా అంటుందమ్మా. నేను ఫేమస్ అయితే కొమరాక రమ్మంటుందని 2 సంవత్సరాలు గట్టిగా చెప్పిండు నాకు. 2 సంవత్సరాలు గట్టిగా చెప్పినాక మళ్ళీ ఇట్లా 2 సంవత్సరాలు వెళ్ళిపోయినాక ఏమన్నాడు, ఒకనాడేమన్నాడు, అమ్మ ఏంటికేమో కొమరాక తనుకోయినా కూడా నాకు ఇష్టం అనిపిస్తుందమ్మా, ఏది నాకు ముందలు పోయేటట్లు అనిపిస్తలేదు, నాకు ఇష్టం అనిపిస్తలే అంటే అట్లా అన్నాడు. బందగా బిడ్డ ఇష్టం ఏమవుతాయి కానీ నీకు అందులో ఫేమస్ అవుతలేవు ఏమవుతలేవు బందగా అని చెప్పినాక మళ్ళీ ఏం చేసిండు, మధ్యలో మందు తాగిండు కదా, మందు తాగినాక బంద్ అయిండు. ఇక మందు తాగినావు బిడ్డ, ఆడుకోవచ్చిన తెల్లారే మందు తాగిండు. నేను అన్నా మందు ఎందుకు తాగినావు బిడ్డ, ఆడుకోవచ్చిన తెల్లారే ఏమన్నా జరిగిందా, ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఏంటి కోసం మందు అని అంటే నన్ను ఎవరు ఏమనలేరమ్మంటే మందు తాగిండు. అంతకే బంద్ చేసినాక మళ్ళీ నాడు ఫోన్ చేసిండు. నేను మాట్లాడితే కుమరన్నతోనే, అన్న ఏంటికి నా పిల్లగాడు ఇన్ని సంవత్సరాలే ఫేమస్ చేస్తలేవు, ఏం చేస్తలేవు, అనవసరంగా ఏంటికి వెళ్ళిపించుకుంటావు, ఈ 12 గంటల రాత్రి మళ్ళీ ఇంటికి రాత్రి ఫోన్ చేసిండు వికాస్కి, శ్రీనాథ్కు అంటే ఇట్లా 10 గంటల రాత్రి ఇట్లా 5 గంటలకు రమ్మంటావు మనిషి అయితే నేను అడిగితే కేదేసిన అంటే అన్న అంటే ఇక కుమరాకతోనే మాట్లాడతామా మంచి అన్న 2 సంవత్సరాల కింద చెప్పిండు. కుమరాక మంచి అన్నామా నీకు ఆయనతోనే మాట్లాడుతున్నాక మొన్న నైట్ ఇక 5 గంటలకు 5 గంటల సతాయించండి. ఇక ఎల్లమ్మ గుడి దర్శల కాడ ఎల్లమ్మ గుడి ఓపెనింగ్ ఉంది, ఎల్లమ్మ గుడి పోవాలని. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే అది కాదు తల్లి, ఎల్లమ్మ గుడి, పోషమ్మ గుడి, మల్లమ్మ గుడి ఇది కాదు మ్యాటర్. యాక్చువల్లీ ఇక్కడ ఎవరైతే కొమరం చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, నేను మీ ఇంటికి వస్తా బంగారం ఏడబెట్టిను, ఈయన రవితేజ మూవీ షూటింగ్కి వెళ్ళిండు. యాక్చువల్లీ చెప్పేదాన్ని షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు అడవిలో మర్చిపోయి ఈయన దగ్గరే ఉన్నాయి అవి. షూటింగ్కి వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తే డ్రైవర్ని అడిగితే అలా వైఫ్కి కాల్ చేసిండంట. ఎవరు? కొమరం. కాల్ చేస్తే నాకు ఇవ్వలేదు ఈ శ్రీనాథ్, నాకు ఇవ్వలేదని చెప్పిన తర్వాత అప్పుడు శ్రీనాథ్కి కాల్ చేస్తే శ్రీనాథ్ నేను ఆన్నే పెట్టినన్నా, నేను అద్దం దగ్గర పెట్టిన గోల్డ్ అది ఇదని శ్రీనాథ్ చెప్పిండంట. చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ ఆ సొమ్ములు ఏడా దేవులాడినా దొరకకపోయేసరికి ఎవరికైతే ఇచ్చిర్రో వాళ్ళని అడుగుతారు కదా ఎవరైనా. సొమ్ముల జోలికి వస్తే మేము పచ్చి బట్టలతో నింటాదల మీ గుళ్ళ జోరమంటే జోరుతాం, అడి మేమనం తినమన్న తింటాం. మేము ఆ సొమ్ములని మమ్మల్ని అడిగిండనుకో పచ్చి బట్టలతోని ఏడ తిరుపతిలో దేవుని కొట్టమంటాడా, ఆంజనేయులు కొట్టమంటాడా, విమానం తినమంటాడా, మట్టి పోసుకోమంటాడా, ఏం చేయమంటా కానీ పచ్చి అవద్దాం సార్. నా పిల్లగానికి అట్లా శాతం లేవు, కొమరాక నమ్మిండు. మొన్న నేను చల్ల కూడా సాగు బతుకులు నా పిల్లగాడు చచ్చిపోయింది వస్తాడు అనుకుని అన్నాడు, ఫోన్ చేసాడు దాన్ని నేను ఫోన్ చేయలేను. మా అమ్మ నా పిల్లగాడు దెబ్బలు పడుతుంటే అనుకుంటాడంట, మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేసేది ఇలా ఫోన్ చేస్తే లేదండి నా పిల్లగాడు ఫోన్కి ఎదురు వచ్చిందంట. ఆ రోజు నాకు మచ్చ తల్లినాడు, ఫోన్ కింద చేయలేను తెలుసా. నేను ఎందుకే మక్క చెల్లెకి దాక్కుపోయి మా అమ్మకు ఫోన్ చేద్దాం అనుకున్నాడంట. ఇంకెంకి జరుగుతుంటే కొడుకు తెంకపోతాడు అలా లంచ కొడుకు అని అమ్మని పట్టుకుని ఎక్కడిదో ఫోన్ వస్తే అని అమ్మని పట్టుకుని తెంకపోతాడు అని ఫోన్ గురించి కాల్ రేయండి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాల్ చేసిండండి సార్. నేను ఎప్పుడు ఫోన్ చేసేదాన్ని, ఆ రోజు ఫోన్ చేయలేను. నేను కొమరమ్మని నేను కూడా నమ్మిన, నేను
కాదమ్మా, మీ కొడుకును కొట్టిండని మీరు అంటా ఉన్నారు. అతనే తీసుకొచ్చిన సీసీ ఫుటేజ్ ఉంది. ఆయన్నే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోయాడు మీ బాబును. ఇంటికి వస్తా అంటే ఏం చెప్పిండంట, ఆడ రైలు కాడ కడిగింది. ఇప్పుడు మేము ఇంటికి వస్తాం, మీ అమ్మ నాయన చెప్పి మళ్ళీ పట్టేస్తూ శీష్కేమాలు ఉన్నాయంటే ఇట్లా అన్నాడంట. 10 తులాల బంగారం నీ మీద కేసు పెడతా, ఇగో ఇట్లా షిట్ కేసుకుంటా. ఒక్కరికి నా మెసేజ్ నన్ను కొట్టిండ్రు, కారు దించిపోతుందని తెలిసిందనుకో నీ మీద కేసు పెడతా. నా పిల్లగాడు దెబ్బలు తింటుంటే కూడా అన్నాడంట దెబ్బలు తప్పుతాయని. సార్ నేను 10 తులాల బంగారం దొంగలుతానని చేసిన కదా, బాలనారం పోలీస్ స్టేషన్ లేండి సార్, దెబ్బలు తప్పుతాయంట అని. అప్పుడే బాలనార్ పోలీస్ స్టేషన్ లేయచ్చు కదా, నా పిల్లగాడు బంగారం తీసిండంట అని. అయ్యో సాగు బతుకులు చెవులకించి గోవాలిపోయింది. కడుపు లేస్తాను నేను రంట. ఇప్పుడు అన్నం కడుపు ఉబ్బినట్లుంది, ఆ గోవాలిపోయింది. ఇప్పుడు ఆ గోవాలిపోయిన దానికి ఆయన ఏం చమత్కారం చేస్తాడో, ఈ పిల్లలకు ఏం చమత్కారం చేస్తాడో అర్థమైంది తల్లి. ఓకే, ఏం లేదు. సార్ నాకు వాళ్ళందరితోనే ఈ పానం బాలేని పిల్లగాని. ఓకే తల్లి, నువ్వు ఆగు. ఇక వాళ్ళమ్మ వాయిస్ అసలు రావట్లేదు. మ్యాటర్ ఏంటంటే మా కొడుకు ఏమి సంబంధం లేదు. ఎవరైతే పిల్లలు పోయిర్రో వాళ్ళు తెలిసి తెలియక పోయిర్రు, వాళ్ళ కేసు కొట్టేయాలని అడుగుతా ఉన్నది ఆమె. ఈ ఇల్లే వాళ్ళది, ఇక్కడే ఉండేది వాళ్ళ ఇల్లు ఇక్కడే. ఏమంట ఇది ఎక్కడ కన్ఫ్యూజన్గా. ఇప్పుడు ఈ అబ్బాయి ఒకటి చెప్తా ఉన్నాడు, మేము ఏ దేవుడి కాడికి తడిగుడ్డలతోని దేవుని గుడిలో దూరుతామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరిని నమ్మాలి అసలు? శ్రీనాథ్ వాళ్ళ ఇల్లు ఇది. మరి శ్రీనాథ్ ఏమన్నా, వీళ్ళు కూడా అంతంత మాత్రమే ఉన్నట్టుంది వీళ్ళ ఇల్లు కూడా. ఓకే, ఇది పరిస్థితి. ఇక్కడ ఏమున్నా ఏమైంది అని ఏం చెప్పలేము. ఇక్కడ శ్రీనాథ్ చెప్పేది ఒక వర్షన్ ఉంది, వాళ్ళ మమ్మీ నేను దీనికైనా రెడీ, శ్రీనాథ్ కూడా అదే అంటూ ఉన్నాడు. మరి కొమరక్క తప్పు చేసిందంటే కొమరక్క కూడా చెప్పేటి నిజాలే అనిపిస్తూ ఉంది. బట్ చూద్దాం ఈ కేసు ఎక్కడి దాకా పోతుంది, ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పిల్లలు ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఏం జరుగుతాయి ఏందనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.